మా బంగారు తల్లి రెడీ అయింది, బర్త్డే డ్రెస్సులు. మా పాప ప్రాసెస్ ఏదిలా డైరెక్ట్ వేసేయమంటారా అంటారు చూసారా డైలాగ్. హ్యాపీ బర్త్డే టు యూ, ఎవరికి పెడతావో చూద్దాం హద్దిత. చూడండి సముద్రం ఉంది బీచ్ లో. మీకు ఇచ్చే సలహా కూడా అంతే, పిల్లకాయల బర్త్డేకి భయంకరంగా ఖర్చు పెట్టే కంటే పిల్లకాయల ఫ్యూచర్ కోసం దాచిపెట్టిన డబ్బులు. మా బంగారు తల్లి రెడీ అయింది, బర్త్డే డ్రెస్సులు. ఇదిగో అటు ఇటు చూస్తున్నా, ఇట్రా కెమెరా ఆన్ చేస్తే నవ్వుకోండి. ఇట్రా నాన్న కొంచెం ముందుకు రా తల్లి. అక్కడే ఉండరా అదొక కొడక. మళ్ళీ ఉంది నాన్న బర్త్డే డ్రెస్. యాక్చువల్గా బర్త్డే డ్రెస్ గురించి చెప్పాలి, చెప్తా. బర్త్డే డ్రెస్సులు ఇప్పుడే చెప్పనా? చెప్పు. బర్త్డే డ్రెస్ మాకు చేయి అది చూపిస్తా, మెడలో చూపిస్తారా? చేది చూపి అనగానే ఎక్స్ప్రెషన్స్ మారిపోతాయి అనమాట. కొంచెం కోల్డ్ ఉంది అద్వితకి. ఈ బర్త్డే డ్రెస్సు నేను డిజైన్ చేయించుకున్నాను అనమాట. ఏంటంటే మామూలుగా రెడీమేడ్ డ్రెస్సులు తెస్తే అద్వితకి సెట్ కావు, ఎందుకంటే సన్నగా ఉంటుంది, హైట్ ఉంటుంది. 5th ఇయర్ వస్తుంది కదా, 4 to 5 లేదా ఇంతకుముందు 3 to 4 తీసుకోవాలి. కానీ అట్లా కాదు, 2 to 3 ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. అంటే లూజ్ అయిపోతున్నాయి. అందుకని చెప్పేసి ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ మధ్యకాలంలో చాలా వరకు ఎక్కువ స్టిచ్చింగే ప్రిఫర్ చేస్తా అద్వితకి, ఎందుకంటే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ అయితే అని చెప్పేసి ఇట్లా స్టిచ్చింగ్ చేయించాను అనమాట. కింద లెహంగా ఉంది కదా, అది ఆ ఫ్యాబ్రిక్ తీసుకొని దానికి మ్యాచ్ చేసేలాగా బ్లౌజ్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్ పీస్ మీటర్స్ లెక్కన తీసుకొని స్టిచ్ చేయించా. నాకైతే బాగుంది అనిపిస్తుంది. నీకు ఎలా ఉన్నది? బాగుంది. వెళ్ళిపోతున్నావు ఏంటో రే బాయ్ చెప్తావు రే బాయ్ దొంగ. టిఫిన్ పెట్టాలి ఇంకా అద్వితకి. యాక్చువల్గా మా పాపకి అది లూజ్ అయింది అనేసి 2-3 జతలు కొన్నాము, అవి కూడా చూపిస్తుంది. ఏం చేస్తున్నావు మేడం? ఏం దురుస్తున్నావు? చెత్త దురుస్తున్నావా? టెంపుల్కి ఎప్పుడు వెళ్దాం మనం గుడికి? ఈరోజు స్కూల్కి వెళ్ళవా? లేదు. ఎందుకు? కదా స్కూల్ ఎందుకు లేదు చెప్పు. అందుకు కాదు నాన్న, ఈరోజు రెయిన్ అని స్కూల్ లేదు. రేపు వెళ్ళవా? మరి చాక్లెట్లు ఎప్పుడు ఇస్తావు? ఫ్రెండ్స్కి ఎప్పుడు ఇస్తావు? ఈరోజు స్కూల్ లేదుగా, రేపు ఇస్తావా? ఏదో పని చేస్తానే ఉన్నావు కదా పొద్దున్న నుంచి, బర్త్డే రోజు కూడా దొంగ. అది ఏం పని చేస్తున్నావండి? ఏం పని చేస్తున్నావు? ఏదో ఫుడ్ తెచ్చి పెట్టావు. ఏం ఫుడ్ నాకు? స్ట్రాబెరీ ఫుడ్. అది బాగాలేదండి, సాల్ట్ ఇది. తీసుకొస్తావా? ఏం తెచ్చారు? స్ట్రాబెరీ. అదేంటిది స్ట్రాబెరీతో? ఏంటిది జ్యూసా? స్ట్రాబెరీ ఐస్ క్రీమా? స్ట్రాబెరీ ఏంటిది? అదేంటిది స్ట్రాబెరీలో ఉప్పు తెచ్చావురా? షుగర్ లేదండి, ఆల్రెడీ వేసావు కానీ బట్ తక్కువైందండి. ఆ మాత్రం చేత కదా నీకు? ఏంటండి ఆ మాత్రం తెలియకపోతే ఎందుకండి మీరు వేసుకోరా? కొనుగుతున్నావు ఏంటారు? లోపలికి వెళ్ళి తిడుతున్నావా డాడీని? బా యమ్మీ యమ్మీ డమ్మీ డమ్మీ అండి. మా అద్విత ఎప్పటి నుంచో ఒక రెస్టారెంట్ చూసి దానికి రోజు వెళ్దాం అని అడుగుతా ఉంది. సో నీ బర్త్డేకి వెళ్దాం అద్విత నన్ను. సో ఈరోజు ఇంట్లో ఏం వండకుండా ఆఫ్టర్నూన్ లంచ్కి రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాను. సో అందుకని చెప్పేసి ఇప్పుడు కారు చూపిస్తాం. మా కారు బిగ్ బాస్ టైంలో ఎలా ఉంటుంది మా కారు అని. ప్రతి ఇయర్ మోస్ట్లీ నాకు తెలిసి ఇలాగే ఉంటుంది. నేను అందులో ప్రెగ్నెంట్ సెకండ్ నైరా కడుపులో ఉన్నప్పటి నుంచి అసలు కారు జోలికి వెళ్ళాలి, నేను క్లీన్ చేయలేదు, ఏం లేదు. ఇంకా నైరా వచ్చిన తర్వాత కొంచెం క్లీన్ చేసుకుంటున్నాం అనమాట. ఎందుకంటే లోపల డస్ట్ ఉంటే అది అంతా మళ్ళీ ఏసీలోంచి మాకే వస్తుంది, అది నైరాకి వస్తుంది, అద్వితకే వాళ్ళకి వస్తుంది అని చెప్పేసి. సో మా ఏరియాలో మెయింటెనెన్స్ ఎక్కువ, ఎందుకంటే హౌసెస్ ఏం లేవు, డస్ట్ వస్తుంది కాబట్టి. ఈ మాత్రం ఉందంటే గ్రేట్, వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఈ మాత్రం ఉంది. లోపల చూడాలి, లోపల చూపిస్తాం మీకు. బయటకు ఒక్కసారి వెళ్ళొచ్చాము అంటే చాలు, అలా ఇసుక
మట్టి లోపల వరకే క్లీన్ చేస్తా. బయట ఇప్పుడు చేయడానికి కూడా వర్షం పడుతుంది, ఏం పెద్ద ప్రాబ్లం ఉండదులే, నీట్ గానే ఉంది కాబట్టి నేను దేంతో చేస్తాను క్లీనింగ్ ఫాస్ట్ గా అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు నేను యూజ్ చేసే వాక్యూమ్ క్లీనర్ అయితే అగారా వాళ్ళదనమాట. ఇది వచ్చేసి 800 వాట్ హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. సో ఇది నాకు చాలా యూజ్ అయింది, చాలా సింపుల్ గా ఉంటది కూడా యూజ్ చేయడానికి. ఇది 6.5 kPa సెక్షన్ తో వస్తుంది. అండ్ ఆల్సో దీని బాడీ వచ్చేసి ABS డ్యూరబుల్ కాంపాక్ట్ తో వస్తుంది. ఈ వాక్యూమ్ క్లీనర్ తో నేను ఏమేమి క్లీన్ చేస్తాను అనేది మీకు చూపిస్తాను. క్లీనర్ ని 3 టైప్స్ గా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ వచ్చేసి క్రివైజ్ నాజల్. ఇది వచ్చేసి దేనికి యూజ్ అవుతుంది అంటే కార్నర్స్ లో ఉన్న డస్ట్ అంతా కలెక్ట్ చేస్తుంది అనమాట. సెకండ్ వన్ వచ్చేసి మల్టీపర్పస్ క్లీనింగ్ బ్రష్ అనమాట. సో ఇది వచ్చేసి మ్యాట్రసెస్, సోఫాలు, మ్యాట్స్ ఇలాంటివన్నీ క్లీన్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చేసి ఫ్లెక్సిబుల్ హోస్ అనమాట. ఇది ఎక్కడైతే మన చేయి పట్టదో, ఇప్పుడు అపార్ట్మెంట్ లో విండో ఉందనుకోండి, ఆ విండో ఇట్ సైడ్ క్లీన్ చేసుకోవచ్చు, అటు సైడ్ చేయి పట్టదు కదా. దీనికి వచ్చేసి క్రివైజ్ నాజ్ పెట్టేసి అటు సైడ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఎలా క్లీన్ చేయాలో ఒకసారి మీకు చూపిస్తాను. ఈ అగారా వాక్యూమ్ క్లీనర్ కి 5 మీటర్స్ వైర్ కూడా వస్తుంది. సో కొంచెం డిస్టెన్స్ లో ఉన్నా కూడా మనం చేసుకోవచ్చు అనమాట. జస్ట్ ఎలా క్లీన్ చేయాలనేది ఒకసారి చూపిస్తాను మీకు. మల్టీపర్పస్ బ్రష్ తో సోఫాస్ ని క్లీన్ చేసుకోవచ్చు. సోఫాస్ నే కాకుండా ఐలాండ్ చైర్స్, డైనింగ్ టేబుల్ చైర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేస్తాను అనమాట నేను రెగ్యులర్ గా. ఇప్పుడు విండోస్ క్లీన్ చేయాలి, ఇటు సైడ్ నుంచి క్లీన్ చేయాలి, అటు ఆప్షన్ లేదు, ఇది పట్టదు. సో దానికోసం ఇది ఎలా యూజ్ చేయాలనేది చూపించాను కదా. 0.8 లీటర్స్ డస్ట్ ని కలెక్ట్ చేస్తుంది అనమాట. సో నేను ఈ శాంపిల్ కి చూపించాను కదా, డస్ట్ చూపిస్తాను మీకు. తర్వాత నేను కార్ అంతా క్లీన్ చేసుకొని ఇంకా రెడీ అయ్యి బయలుదేరాలి. ప్రెస్ చేస్తే ఊడొస్తుంది. ఇలా ఈ ఫిల్టర్ని బయటికి తీస్తే దీనికంతా అతుక్కొని ఉంటుంది. ఇది క్లీన్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేనేం క్లీన్ చేయను, నేను వెళ్ళి కార్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో మీకు చూపించడం కోసం అన్ని చూపించాను. ఈ అగారా హ్యాండ్ హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ కి 1 year వారంటీ ఉంటుంది. నాకైతే చాలా బాగా యూజ్ అయింది అనమాట. సో డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. పింక్ కలర్లో వస్తాయి, మా అద్విత ఫేవరెట్ కలర్లోకి వస్తాయని నాకు తెలియని కూడా తెలియదు. నేను షాక్ అయిపోయా ఫస్ట్లో, ఏంట్రా నాయన ఇలాంటి ఫ్లవర్స్ కూడా ఉంటాయని. అది ఆ పింక్ ఫ్లవర్ కలర్కి వస్తాయి. దీన్ని ఏదో అంటారండి, ఏమంటారు, పత్తి ఫ్లవరా, పత్తి దూదే ఏదో అంటారు, పత్తే సంథింగ్ ఏదో అంటారు. చూడండి ఎలా ఉంటుందో. ఇది పెద్ద ట్రీ అయిపోద్ది అంటారా ఫ్యూచర్లో. ఆ ట్రీ అయినప్పుడు ఉంటుంది, షాక్ అయ్యేటట్టు ఉంటుంది. ఆ ఊరంతా ఈ చెట్టు సైజ్ చూడాలన్న ఆ ఫీల్ వచ్చిందంట. కొన్ని వందల ఫ్లవర్స్ మార్నింగ్ వైటు, ఈవినింగ్ కలర్ పింక్ కలర్లో చేంజ్ అవుతూ ఉంటే ఇంత పెద్ద చెట్టు అయింది. ఇంకా పెద్ద అవుతుందంటే అప్పుడు ఎలా ఉంటుందో జస్ట్ ఊహించండి. సూపర్ అసలు. కానీ బాగా వెడల్పు వచ్చేస్తుంది. మేఘాలు చూడండి, ఈరోజు తుఫాన్ అని చెప్పారు. సో తుఫాన్ వల్ల స్కూల్ లేదు, దాని గురించి చెప్తాలండి. చూడండి ఎలా ఉంది పరిస్థితి. మన వ్లాగ్లో ఎవ్రీడే చూపించినట్టుగానే ఈ ఫ్లవర్స్ అల్లాడిచ్చేస్తున్నాయి ఈరోజు. మామూలు ఆనందంగా లేదు ఈ ఫ్లవర్స్ చూస్తున్నాయి. చూడండి ఎలా ఉన్నాయో, స్లోగా చూపిస్తా చూడండి. ఈ వర్షానికి ఆ ఫ్లవర్స్కి చిన్న చిన్న పక్షులు వచ్చేసి మన గార్డెన్లో తిరుగుతుంటాయి. ఆ పింక్ కలర్ ఫ్లవర్స్ చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం ఫ్లవర్స్ చూడండి. ఈ షార్ట్ చాలు మీరు వీడియో లైక్ చేయడానికి. అండ్ కొత్తగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి న్యాచురల్ వాక్స్ నేను కూడా కంటిన్యూ చేస్తాను గట్టిగా. ఈ వీడియో నచ్చుద్దులేండి మీకు. ఒక నార్మల్ మీ ఇంట్లో మీ పాప బర్త్డే జరిగితే ఎలా ఉంటుందో, ఒక నార్మల్ ఇంట్లో జరిగిన కాన్వర్జేషన్స్ అన్నీ ఇంట్లో ఉంటాయి. బంధాలు, అనుబంధాలు, ప్రేమలు, కోపాలు, చికాకులు అన్నీ ఉంటాయి చూడండి. అంత న్యాచురల్గా చూపించడానికి ట్రై చేస్తారు. అండ్ ఇవి ఈ మధ్య వేశారు, రౌండ్గా వేశారు. ఇవంతా అల్లుకొని అదే స్ప్రెడ్ అయ్యి పెద్దవి అవుతాయి. ప్రస్తుతానికి సూపర్ ఫ్లవర్స్ ఇవి. పెద్దవి అయితే భలే ఉంటుంది. 2-3 రకాలు ఉన్నాయి. ఇవన్నీ పెద్ద అయిన తర్వాత చూపిస్తానండి. ప్రస్తుతానికి ఏమీ లేదు, జస్ట్ రౌండ్లో వేసాం. మా బర్త్డే గాలు మనసు మార్చేసుకుంది. మీరు ఆల్రెడీ కామెంట్ చేసి ఉంటారు పింక్ ఏదన్నా అని. ఆ లోపలే నాకు బర్త్డే పింక్ డ్రెస్ కావాలని వేసుకున్న డ్రెస్ కూడా మార్చేసింది బంగారు తల్లి. షాపింగ్ చేసేటప్పుడే పింక్ డ్రెస్ అనింది. ఇది చూసి ఇది పింక్ అని ఫిక్స్ అయిపోయింది అద్విత. సో రాత్రి వాళ్ళ మామయ్య ఫోన్ చేసి అడిగిండు, అద్విత నీ డ్రెస్సులు చూపివ్వా బర్త్డే డ్రెస్సులు అని అంటే చూపిస్తా. ఇది పింక్ డ్రెస్ మామయ్య అని చెప్తుంది. పింక్ కాదని చెప్పిన నేను. అయినా కానీ పింక్ అనే భ్రమలో ఉంది. ఉదయాన్నే ఆ డ్రెస్ వేసేటప్పుడు కూడా అమ్మ పింక్ డ్రెస్ అమ్మా అని అనింది. పింక్ డ్రెస్ ఈవినింగ్ అని చెప్పిన. కానీ అమ్మాయి అద్విత మనసు ఒప్పుకోలే, పింక్ డ్రెస్ ఇస్తేనే సాటిస్ఫై. సో అందుకని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అది వేయించుకున్నాం. అదే అది మళ్ళీ టెంపుల్కి రాని పింక్ డ్రెస్ అనుకో, బేబీస్ లా సింపుల్ పీక్ వేసుకుంటారు నీ కాడ. అందరికి పింక్ ఇష్టం కదా నాన్న.
పింక్ తీసేసుకుంటారు. గుడికి వెళ్ళేటప్పుడు ఏది వేసుకుంటావు? కొంచెంసేపు ఇది వేసుకో, గుడికి వెళ్ళేటప్పుడు అది వేసుకొని వెళ్దాం, లేకుంటే ఇది అందరూ తీసేసుకుంటారు తల్లి. ఓకే, గుడ్. సో ఇప్పుడు ఏంటంటే ఆఫ్టర్నూన్ అయింది, ఆల్మోస్ట్ ఒక 12:25 అయింది. కవిత రెడీ అవుతుంది, నేను ఇంకా రెడీ అవ్వలేదు. సో ఈ ప్రోమో వచ్చింది, ప్రోమో వీడియో చేశాను, అర్ధరాత్రి వీడియోలు చూస్తున్నా చేద్దామని. దానివల్ల ఇది అయిపోతుంది, వాళ్ళు రెడీ అవ్వమని చెప్పా. ఇప్పుడు మేము కిందకి వెళ్ళి రెస్టారెంట్ దగ్గరలో ఒక రెస్టారెంట్ ఉంది. బంగారు తల్లి ఇట్రా ఒక మాట చెప్తా. బంగారు తల్లి ఏం చేసిందంటే, బంగారు తల్లి డ్రెస్ మార్పించా. ఈ డ్రెస్సే నాకు నచ్చింది, ఎందాక డ్రెస్ కంటే కూడా నాకు ఈ డ్రెస్సే నచ్చింది నాన్న. నువ్వు ఎందుకు ఆ డ్రెస్ వేసుకున్నావు? ఐ డోంట్ లైక్ దట్ డ్రెస్, ఐ లైక్ దిస్ డ్రెస్ ఓన్లీ. యూ లైక్? ఇది కూడా పింకేనా? పింక్ తల్లి. నువ్వు మూత అటు తిప్పి ఇటు తిప్పి మాట్లాడకూడదురా, మంచిగా మాట్లాడు. ఈ బంగారు తల్లి ఏం చేసిందంటే, రోజు స్కూల్కి తీసుకెళ్ళేటప్పుడు ఒక రెస్టారెంట్ ఉంటుంది. ఆ రెస్టారెంట్ ఇంకా ఓపెన్ చేయాలి, కొత్త రెస్టారెంట్. సో అదే డాబా అనమాట. డాడీ దీంట్లోకి వెళ్దాం డాడీ అంటారు రోజు. అమ్మ ఇది ఇంకా ఓపెన్ చేయలేదంటే రోజు అడగద్దు పాపం. అందుకని ఈ మధ్య వారం 10 రోజుల క్రితం ఓపెన్ చేశారు. బర్త్డేకి వెళ్దాం వాళ్ళ అమ్మ అని చెప్పాను. ఈరోజు బర్త్డేకి ఓన్లీ పాప రోజు అడుగుతుందని ఆ రెస్టారెంట్కి మేము అందరం కలిసి వెళ్ళి ఒక 1 అవర్ అట్లా ప్రశాంతంగా తినేసి వచ్చి కేక్ కట్ చేసుకొని ఆ తర్వాత ఓకేనా? ఏం తల్లి ఇంత ఆనందంగా ఉన్నావు ఈరోజు? కేక్ కాబట్టి ఆనందంగా. కేక్ కట్ చేసి ఎవరికి ఇస్తావునా? ఎవరికి ఇస్తావు? పాపం స్కూల్కి వెళ్ళి, స్కూల్లో వీళ్ళ స్ట్రెంత్ ఉన్నారు, 60-70 మంది ఉన్నారు. వాళ్ళందరికీ ఏదో ఒకటి పంచుదాము. ఏదో ఒకటి పాపకి ఏంటంటే 2-3 సార్లు పాప అక్కడ స్కూల్లో పిల్లకాయలు బర్త్డే జరిగినప్పుడు ఏదో ఒకటి గిఫ్ట్లు తీసుకొని వస్తుంది అనమాట. కాబట్టి పాపకు కూడా అక్కడ చేద్దాం అనేసి అనుకొని ప్లాన్ చేసిన తర్వాత అర్ధరాత్రి వర్షాలు ఉన్నాయి, స్కూల్ హాలిడే అనేసరికి పాప అనిపించింది నాకు. బంగారు తల్లి వాళ్ళ ఫ్రెండ్స్ ముందు చేస్తుంటే బాగుండేది కదా నాన్న, ఒకరోజు చేద్దాంలే ఓకేనా? స్కూల్కి సంబంధించి ఒక 2-3 కేజీలు ఆర్డర్ పెడితే ఆ కేక్ కూడా అతను కూడా చేయలేదంట. మేబీ వర్షాల వల్ల చేయలేదు, ఎందుకు చేయలేదు. మంచిదే అయింది మనకి. తర్వాత రోజు ఎప్పుడైనా చేయిద్దాం, లేదంటే స్కూల్కి వెళ్ళి చాక్లెట్ ఇచ్చిన, చాక్లెట్ ఇవ్వని రీల్ స్కూల్లో మరొక దారుణం వదిలేదు. ఏదైనా మంచి ఏమైనా ఐటమ్స్ ఇద్దాము బంగారు తల్లి కోసం. ఏంది నాన్న డాన్స్ చేస్తున్నావు? పదా పాప కాడికి బా. ఒరే కింద పడతారా? కవిత ఇంక రాండి కవిత, ఆ పిల్ల డ్యాన్స్ చేస్తుంది, రండి. బాగా డ్యాన్స్ చేస్తుంది ఆడ, అమ్మకిత సీత డ్యాన్స్. మర్చిపోయినా, చిన్న పాపను కూడా పైకి తీసుకొని వస్తుంది, కేక్ కట్ చేసి చూడాలంట. చిన్న పాపను రెడీ చేయలేదులే. రా పైన అమ్మ కట్ చేసేది. బంగారు తల్లి రెస్టారెంట్కి పోయిన తర్వాత కట్ చేస్తామంటే ఆగల, గుడికి పోయిన తర్వాత కట్ చేస్తామంటే ఆగల, ఇప్పుడే కేక్ కట్ చేయాలంట. రా కట్ చేద్దాం. ఏంటి ఎవడు కొత్త చీరలు కట్టుకోలేదు ఏంది కవిత? అది తప్ప ఎవరో కొత్త లేరా? ఇది పాద్దే. కవిత వచ్చేసరికి స్మార్ట్ జోడి సారీ, నాది వచ్చేసరికి పాద్దే, మా నాయన పాద్దే. భూలోకంలో నుంచి తవ్వితే అవకాశాల్లో తీసామన్నమాట. లాస్ట్ ఇయర్ బర్త్డే క్యాప్లు అప్పుడు వాడలేదు, చూడండి ఎంత రంగులు ఉండేవా. ఇష్టమైన పింక్ పెట్టుకున్నా, ఇదే పింకే పెట్టుకో, ఇదిగో పింక్, యు లైక్ ఇట్? షార్ట్స్ పింక్ పెట్టుకో, షార్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ తవ్వకాల్లో దొరికినాయి, మాకు సేవింగ్స్ అనమాట ఈ ఇయర్. నానా ఎక్కడికి? నానా కేక్ కట్ చేస్తున్నావు రా, బయట బాబాకు వచ్చేసి. ఎప్పుడు తెచ్చిండ్రు? అన్నీ ఉన్నాయిలే, ఇబ్బంది లేదు, చాలా ఉన్నాయి. బయట గార్డెన్లో కట్ చేద్దాం అనుకున్నాం. ఫస్ట్ ఏంటంటే రెస్టారెంట్కి వెళ్ళి వచ్చిన తర్వాత కట్ చేద్దాం అంటే పాప ఒప్పుకోలే. గార్డెన్లో ఏంటంటే వర్షం పడుతుందని ఫస్ట్ టైం నాకే నవ్వు వస్తుంది. బాల్కనీ ఉంది, బాల్కనీలో కూర్చొని ఎంజాయ్ చేద్దామని సినిమా మనం ఇంట్లో చేరేటప్పుడు ఆ బాల్కనీ భలే ఉంటుంది. అదే ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రాపర్గా బాల్కనీలో 3 నిమిషాలు కూర్చొని ఆ బాల్కనీలో టైం స్పెండ్ చేసిందే లేదు మా ఇంట్లో ఎవరు కూడా. మా నాన్న ఏమన్నా మీ ఊరు లేనప్పుడు అర్ధరాత్రి బీడీ ఏమైనా దాగుంటాడేమో కానీ దానికి తప్పించి దేనికి పనిలా. ఫస్ట్ టైం వర్షం వల్ల బాల్కనీని యూజ్ చేస్తున్నాం కేక్కి. చూపిస్తా. ఆలస్యం పాపను పైకి తీసుకెళ్ళిపోయింది. క్యాప్లు ఉన్నాయి కానీ పిల్లలే పిలవట్లేదు ఎవరిని. ఈవెన్ మా అక్క వాళ్ళకి కూడా ఏం పిల్లలు, ఎందుకంటే మేము సింపుల్గా చేద్దాం అనుకున్నాం. ఇక్కడ నుంచి ఖర్చులు ఏం అవసరం లేదు, పిల్లకాయలకి ఇబ్బంది పెట్టాలని అవసరం లేదు. సింపుల్గా చేసుకొని ఆ నలుగురు జస్ట్ కేక్ కట్ చేసుకుని పాప కేక్ పెంపించి కొత్త బట్టలు పాప వరకు తెచ్చి ఇలానే చేద్దాం అనుకున్నాం. అంత హంగామా చేయాలని లేదు ఇక్కడ నుంచి బర్త్డేలు. ఈవెన్ అనవసరం దానివల్ల. డాడీ మీకు ఇచ్చే సలహా కూడా అంతే, పిల్లకాయల బర్త్డేకి భయంకరంగా ఖర్చు పెట్టే కంటే పిల్లకాయల ఫ్యూచర్ కోసం దాచిపెట్టిన డబ్బులు నాకే పిల్లలు. ఓకేనా? డాన్స్ చేద్దాం లాస్ట్లో. ఓకే? నాకు పింక్ అది నాగలక్ష్మికి ఏదా? నాగలక్ష్మి అత్తకి ఆరెంజ్, అత్తకి పింక్ ఇద్దాం నాన్న. సరే ఇది ఇద్దాం అత్తకి. ఇది బ్లాక్ వద్దా? ఏమి
ఇది ఇద్దామా? ఓకే. అత్త బ్లాక్ ఎందుకు వద్దు? పొందండి, పైకి పొందండి. భలే ఉందా అది? మామూలుగా శ్రీరామ్ దాస్ అనే సినిమా అది, రాజేంద్ర ప్రసాద్ గారు ఇట్లా పట్టుకొని సాంగ్ కాదు, అన్నమయ్య కిడ్స్ దేమో, దేవుళ్ళు ఇట్లా పెట్టుకోవడానికి పడవలో పాట. సో ఈ డ్రెస్ వచ్చేసరికి నేను బ్యాంకాక్ వెళ్ళేటప్పుడు కొన్నా. స్మార్ట్ జోడి టైంలో కొన్నాను. ఎంట్రీకి ఏదో వేసుకుంటారని మధ్యలో వాళ్ళు ఒప్పుకోలేదు. ఈ డ్రెస్ బ్లాక్ వాళ్ళు ఒప్పుకోరు. తర్వాత బ్యాంకాక్లో ఒకసారి వేసుకున్నాను. ఈ లుడుగు షర్టు అప్పుడు టైట్, అప్పుడు లూజ్ ఉండే, ఇప్పుడు టైట్ అయిపోయింది లావేసరికి. ఈ రోజు ఎందుకో తవ్వకాలు తీసుకొని వేసుకున్నా. కవిత తిడద్దనుకున్నా, ఏమల్లా సరే రా గుడికి వెళ్తే వేసుకొచ్చింది, ఏం కాదు అట్టయితే ఓకే రా పొందా. నానా రా, ఏం యాడీ మీరు చొక్కా అయినా మార్చుకోవచ్చు కదా, చొక్కా కూడా మార్చుకోవచ్చు. మార్చుకున్నా నాన్న, బాగాలేదు నాన్న. నువ్వు హ్యాపీయే కదా తల్లి? పిల్లకాయలకి ఇంట్లో వాళ్ళతో కేక్ కట్ చేసుకుంటే ఫుల్ హ్యాపీ. వాళ్ళకి చేయాల్సింది చేసి చాలు. నలుగురు కోసం బర్త్డేలు చేసి గందరగోళం అయిపోయి డబ్బులు ఫోన్ చేశారు కదా, బావలకు కూడా సెలవులు కదా, బావలు వస్తారేమో, బావలు ఉదయం నుంచి బావలో లేదు ఎవరు. మేము లాస్ట్ ఇయరే ఫిక్స్ అయిపోయాం, బావలకి ఇవ్వాలి అనుకున్న దానికి ఏమీ లేదు. అట్లా అనమాట. పైకి వస్తాము, పైకి వెళ్ళి మాట్లాడదాం పద. ఇదివా మా స్మార్ట్ జోడి కప్పుకి ఒక క్యాప్ పెట్టండి రా. కప్పు ముఖ్యం అంటే ఒక కప్పు ఇచ్చారు. రే కేక్ భలే ఉంది కదా. యూనికాన్ అంటే ఏంది అసలు అర్థం? నైట్ నుంచి యూనికాన్ అంటా ఉంటే నాకు తెలియదు. ఏరా యూనికాన్ అంటే అర్థం ఏంద్రా? బిళ్ళ పిస్తావరా? టాయ్స్ ఉంటాయినా? పెట్టుకోండి. యూనికాన్ అంటారు దాన్ని. ఓకే. సో ఈ కేక్ వచ్చేసరికి ఈ కుర్రం ఉంది, ఇక్కడ హ్యాపీ బర్త్డే అని రాసిన, అద్వితం రాయాల్సిందిరా. ఇవి వచ్చేసరికి లాలీపాప్లు పెట్టాం. ఇక్కడ వచ్చేసరికి ఇవి పెట్టాం అనమాట, గోళీలు. ఎందుకంటే ఈ మధ్య గోళీలు కావాలనేసి గోళీలు తెప్పించుకొని గోళీలు ఆడుతుంది. నా దగ్గర సెట్ అయినాయి. మా నాయన చూపిండయా, మా నాయన కొత్త డ్రెస్ వేసుకొని వచ్చాడు. ఈ రోజు కొత్త డ్రెస్ మా నాయన ఒక్కడే వేసుకున్నాడు. అద్విత మామూలుగా ఫోన్ లో అక్క అట్లా ఫిట్ చేసుకుంటా ఏ కనిపిస్తే ఏ ఫర్ డాడీ కదమ్మా. ఫస్ట్ ఫొటోస్ తీసుకున్నాం. లాస్ట్ బర్త్డే ఫొటోస్ కూడా ఫొటోస్ తీయాలి. ఇప్పుడు కోసేటప్పుడు చూద్దాం. ఇప్పుడు ఫోటో తీయాలి ఫస్ట్. నీకు గుర్తుండిపోవాలి కదా నాన్న. అరే బాబు, అందరూ క్యాపులు పెట్టుకోండి. పెద్దలు పిల్లకాయలు డ్రెస్ పెట్టుకో. నువ్వు కూడా పెట్టుకున్నాడు, మా నాయన కూడా పెట్టుకున్నాడు. రావుగా 4 పెట్టుకో. నాగలక్ష్మి దాన్ని ఒక యుద్ధంలా పెడదు ఇట్ట పెట్టి. ఇంతే సరే, నువ్వు ముందుకు రావాలి కొత్త చెవు ముందుకు రావాలి. ఓకే వెలిగి 2 వెలిగినా. మా నాయన దేవుడు బర్త్డే రోజు అయిపోయిందిలే. హ్యాపీ బర్త్డే టు యూ. మా పాప ప్రాసెస్ ఏది ఇలా డైరెక్ట్ వేసేయమంటారా అంటారు. చూసారా డైలాగ్లో? ఏదైనా వేసేయాలా అంటారా, కట్ చేయాలా అంటది. లాస్ట్ స్టాప్ కట్ చేయాలి. ఇంకేం ఫోటో లేదు, ఏమి లేదు. దీని మీద పని కుడదు కవుతా. నాకు తిన్నావు తెలుగు రే. కోసిన తర్వాత కదా కవుతా. ఆగో ఇది కానీ పోయి పర్లేదు. నా మీద పడ్డారు అన్నీ. కట్ చేయి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఇప్పుడు చూస్తా ఎవరికి పెడతావో చూద్దాం. అద్విత చూస్తా. నిజంగా మనస్ఫూర్తిగా ఎవరికి పెడతానా? మమ్మీ పెట్టాలరా ఫస్ట్. మమ్మీ పెట్టు. మమ్మీ పెట్టరా? డాడీ గారు మమ్మీకి పెట్టా. ఎందుకు అమ్మా? మమ్మీయే నేను బాగా తాకింది. నేను ఎప్పుడు తాగలేనా నిజంగా. మమ్మీ పెట్టు. మమ్మీ పెట్టు. గానే అత్తకి పెడతా, తాతకి పెడుతున్నా. అత్తకే రాసి పెట్టు. అమ్మో నోట్లో దోస్తుంది, తొండంలోకి వేసినట్టు. తినకూడదమ్మా. హ్యాపీ బర్త్డే నాకు కూడా తిట్టి. హ్యాపీ బర్త్డే అమ్మా. తాతకి పెట్టినా. తాతకు కొంచెం పెట్టు, తినకూడదు. ఊరికే కొంచెం, ఎక్కువ పెట్టకూడదు. ఓకే. ఏదో స్టార్? ఏదే ఏ స్టార్ నాన్న? చాలే పర్లేదు ఆ స్టార్ పెడుతుంది. అత్త పెడుతుంది. బంగారు తల్లి హ్యాపీ బర్త్డే నాన్న. ఓకేనా? నందుకు పెట్టరా నాన్న.
ప్రతిరోజు నా బర్త్డే అని చెప్పుకొచ్చేది. నెల నుంచి 2 నెలల నుంచి అడితే సార్ స్కూల్కి పోయేటప్పుడు రెగ్యులర్గా మాట్లాడంటే మమ్మీ ఈరోజు స్కూల్ ఉందా, అదొక డైలాగు. మమ్మీ నా బర్త్డే ఇప్పుడు 2 డైలాగులు కామన్ డైలీ. స్కూల్లో సెలబ్రేట్ చేసుకోవాలనుకునింది పాపము. నేను చెప్పాను ఇందాక ఆల్రెడీ స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటే తుఫాన్ వల్ల స్కూల్ లేదు, అది ప్రాబ్లం. లేకపోతే స్కూల్లో మంచిగా సెలబ్రేట్ చేసే ఉన్నాయి, అది కూడా సింపుల్గానే. సో ఇప్పుడు మేము అన్నం ఏం చేయలేదు, వీళ్ళిద్దరు పాపం బర్త్డే సెలబ్రేషన్స్ ఎంత గ్రాండ్గా చేసేసరికి బిజీగా ఉండిపోయారు. జరిపోతురు అందరికి తినేదానికి. నువ్వు తిందామనే ఈ టైంలో షుగర్ పెట్టుకుని, మా నాయన షుగర్ పెట్టుకుని ఎప్పుడెప్పుడు తిందామా స్వీట్లు, ఎప్పుడెప్పుడు ఇదని. సో మేము రెస్టారెంట్కి పోదాం ప్లాన్ చేసాం. సింపుల్గా మేము 5 మంది రెస్టారెంట్కి వెళ్ళి తినేసి వచ్చిన తర్వాత మీకు మంచి మాట్లాడతాం. ఊపులో తినేస్తా ఉన్నాం ఇంద్రా, ఇది చాలు నాన్న సాయంత్రం ముందు. లాలీపాప ఒకటి తీసుకో, ఓన్లీ 1. అన్నీ పింకే తీసుకుంటుంది కవిత. అదేంది కవిత, ఇనపది కాదు కదా, తినేది కాదు కూడా. చూడు పుల్ల, అది చూడు పుల్ల చూడు కవిత, ఆడుకునేది అవి తినేది కాదు నాన్న, ఆడుకునేవి. ఇవన్నీ కిందకి ఒక్కొక్కరు ఒకటి తీసుకెళ్ళాలట మా వైఫ్ చెప్తుంది. రూల్ ప్రకారం ఎవరేమేమి తీసుకోవాలమ్మా? కేక్ నేను తీసుకెళ్తా. ఇంకేమన్నా కవిత ఇది చెప్పడం మర్చిపోయా మీకు. ఏదో చెప్పా కదా, ఈ బాల్కనీ చూపిరా. ఈ బాల్కనీని ఇంతవరకు మేము ఎప్పుడు యూజ్ చేసిందే లేదు. ఫస్ట్ ఇల్లు కట్టేటప్పుడు మాత్రం ఈ బాల్కనీలో రోజంతా దొల్లాడొచ్చు, ఏమన్నా బాల్కనీ అది ఇది అనుకుంటే ఫస్ట్ టైం బాల్కనీ ఆది వల్ల వచ్చింది. అవును, నేను పెట్టించుకున్నా రెగ్యులర్గా ఉండాలని. ఒక్కరోజు కూడా రాలేదు నేను. ఈ రోజు కుదిరిందా? ఇది ఇటు చూడండి, ఈ బాల్కనీని ఒక్క రోజు కూడా వాడలేదు. ఫస్ట్ టైం కవిత పాప బర్త్డే వల్ల యూజ్ చేయాల్సి వచ్చింది వర్షం పడడం వల్ల. నేను ఒకటి చెప్పనా, అదిగో మా ఇంటి ముందు చేరు అనమాట, బాల్కనీలో నుంచి వ్యూ చూడండి. రారా, వర్షం పడితే ఇది ప్లాట్లు కాబట్టి వర్షం పడితే వ్యూ చూడండి. సముద్రం ఉంది, బీచ్ ఇదంతా బీచ్ అనమాట వర్షం పడితే. కానీ 2 రోజులకి ఆరిపోద్దులేండి, అది అంతమించి ఏం లేదు పాపం. అది ఎందుకంటే ఇల్లన్నీ కట్టినప్పుడు ఇల్లు హైట్లో ఉండేసరికి అది డౌన్లో ఉండేసరికి అక్కడ నిలబడి అంతమించి ఏం లేదు. కేక్ మళ్ళీ తినొచ్చు రా కవిత, కేక్ మళ్ళీ తినొచ్చులేరా. కేక్ పెట్టగానే టేస్ట్ బాగుంది, అందుకే కొంచెం తీసుకుంటున్నా తిందామని. నాలుగు నువ్వు కూడా తీసుకుని ఎందుకు, నేను కూడా తీసుకు. మీరు ఆడ ఏదైనా తింటారు అనుకుంటే మీరు ఇక్కడే ఇదే తింటే ఇంకేం తింటారు? మీ దెబ్బకి అద్విత తింటుంది ఎక్కువ, అది నా బాధ. సో వీళ్ళు రెస్టారెంట్కి అద్విత డ్రెస్ చేంజ్ చేయలేదు, కానీ అద్విత వాళ్ళ చెల్లెలు డ్రెస్ చేంజ్ చేసింది. నాగలక్ష్మి మేము ఎవరు డ్రెస్ చేయాలా, వాళ్ళ చెల్లెలు మాత్రం డ్రెస్ చేంజ్ చేసి టిప్ టాప్గా రెడీ అయిందయా. బర్త్డేకి మాత్రం రెడీ అవ్వాలా, కూర్చోలేదు, అదే ప్రాబ్లం. ఇప్పుడు ఏంటంటే బర్త్డేకి అక్కడ మనల్ని తినేదిలే అటేనా. సరే వెళ్దాం. ఇది ఓన్లీ రెస్టారెంట్కి వెళ్ళడానికి వన్ అండ్ ఓన్లీ రీజన్ అద్విత కోసమే. వాళ్ళు పార్సిల్ పంపిస్తామన్నా నన్ను కూడా పాప కోసం రెస్టారెంట్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. రెస్టారెంట్కి వచ్చాము, చూసారా పాప కోసం, అదే అద్విత కోసం ఎన్ని తిప్పలు చూడండి. రెస్టారెంట్కి వచ్చి ఇదిగోండి, ఈ లవ్ ల్యాప్ వాళ్ళది. రెస్టారెంట్కి వచ్చి ఏదో ఫారెన్ కంట్రీకి వచ్చినట్టుగా ఇది తీసుకురావాల్సి వచ్చింది. ఫస్ట్ టైం మేము ఎప్పుడు వాళ్ళ బయట ఫస్ట్ టైం పాప కోసం యూజ్ చేసి పాప కోసం తీసుకువచ్చాం దీన్ని, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది అద్వితని. సో మన ఇంటి దగ్గరలోనే ఉంటుంది రెస్టారెంట్, నడిచే రావచ్చు. పాప రోజు వచ్చేటప్పుడల్లా ఈ రెస్టారెంట్కి వెళ్దాం అని అంటూ ఉంటుంది. రెస్టారెంట్కి వెళ్దాం వస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడికి వచ్చినాం. దీని పేరు ఫుడ్ పాలిటిక్స్ అని దారిలో ఉంటుంది, తుమ్మలపేట రోడ్లో. బాగుంటుంది. ఒకసారి ఏమో జస్ట్ పార్టీలు తీసుకెళ్ళాం. సరే ఇంటి దగ్గర కాబట్టి పాప కోసం వచ్చాం, తినేసి వెళ్దామని. బంగారు తల్లి తినేది లేదు, ఏం లేదు, సొల్లు మాటలు చెప్పేసి సైలెంట్గా ఉండేసి లాయర్ గారు బుక్ చేసుకుంటాండి. ఆయన వీళ్ళు అంటున్నారంట, నేను రాకపోతే లాయర్ గారు బుక్ చేసుకున్నారంటే నేను లా చదువుతుంటే లాయర్ అయిపోయినా అనుకుంటున్నట్టు వాళ్ళు. లాయర్ అంటారు. నాగలక్ష్మి ఫస్ట్ వచ్చింది లోపలికి. రాగానే నాగలక్ష్మి అన్నాడు, అమ్మ మీరు కాదమ్మా ఇది లాయర్ గారు ఒకరు బుక్ చేసుకున్నారు అంటున్నట. నేను నవ్వుకుని అల్లాడు. మీరు సరేలే మనల్ని ఇప్పటి నుంచే లాయర్ అనుకుంటున్నాను, ఇంకొక 1 year పడుతుంది. ఆర్డర్ కోసం వెయిటింగ్. చిన్న పాపను అయితే అక్కడ పెట్టాము. ఏం అవుతుంది దాన్ని ఏమంటారు, చిన్న పాపను వచ్చేసరికి స్ట్రాలర్లో పెట్టాము. ఆ స్ట్రాలర్ వాళ్ళ కడతాం అనేసి ఎప్పుడు అనుకోలేదు, ఫస్ట్ టైం వాడాము సిచ్యువేషన్ తగ్గట్టు. ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది, పాపను ఎత్తుకొని తినాలంటే ఇబ్బంది. 2 టైప్స్. ఇది మర్చిపోయా, ఇది అద్విత కోసం కొన్న స్ట్రాలర్. పాపకి ఇంకేం కొనాల్సిన అవసరం లేదు, పాపకి అన్నీ పాతయే. కవితకి వాళ్ళ ఇంట్లో ఎట్లయితే అన్ని పాతవి వాడారు. చిన్నప్పటి నుంచి 4 అక్కలు ఉండేసరికి 3 అక్కలు, 1 అన్న ఉండేసరికి ఈ పాప పరిస్థితి కూడా అంతే. అక్క ఉండేసరికి ఇంక అన్నీ పాతయే. నాకు అన్ని పాతయే, కానీ నాకు కొంచెం మంచిగా వాడినట్టున్నారులే. నేను కొంచెం ఓవర్, నీకు వాడుంటారు. నేను కూడా ఎక్కువ అక్కే వాడేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి. నాకు స్ట్రాలర్ ఆడింది. స్ట్రాలర్ ఒకట మాకు ఏమి లేవు, డైపర్లు కూడా లేవు అసలు.
మంచాల మీద అన్నీ ఎవరికి తెలియదు. మా నాన్న ఒక్కడే ఎక్కడికి వచ్చినా నిరంజన్ బిల్డప్గా ఒక్కడే కూర్చుంటాడు. నీకమ్మా ఒకటి తినగలుగుతావా? కవితకి నెక్స్ట్ టైం తిన్నా నేను నిదానంగా వస్తా ఉంటే తింటా ఉందిలే. సో తింటానే ఉన్నాం హ్యాపీగా మాట్లాడుకుంటా సరదాగా. మా పాప తినేది లేదు పెట్టలేదు. మా నాన్న మాత్రం ఎక్కువ తినడం మామూలుగా ఈరోజు మిగిలిపోతుంది తింటుండు. మైకులు ఉన్నాయి రాను మా నాగలక్ష్మి కూడా ఎక్కువైపోయినాయి తెలిసి పార్టీలే కదా. సో రెస్టారెంట్ నుంచి వచ్చేసాం అందరం. వచ్చేసి బాగా గాలి వస్తుంది, నడిచి వర్షం పడేటట్టుంది. వచ్చేసి నా బిగ్ బాస్ వీడియోలు చేయాలి ఇప్పుడు హడావిడిగా. బంగారు తల్లి ఐస్ క్రీమ్ తినకూడదురా. మేము ఐస్ క్రీమ్ అస్సలు ఇవ్వము, కానీ బర్త్డే రోజు కాబట్టి అడిగేసరికి తీసిచ్చా. ఐస్ క్రీమ్ ఇవ్వద్దు అసలు.